నిజంగా మమ్మల్ని ఇంతగా ప్రేమించిన దేవుడు మీరు మాత్రమే తండ్రి. ఈ లోకంలో ఎవరి ప్రేమ చూసినా స్వార్థమే తండ్రి. మా కోసం మహిమను వీడి భూలోకానికి వచ్చి పాపులమైన, నీచులమైన, దుర్మార్గులమైన, ఎన్నిక లేని మమ్మల్ని మీరు ప్రభు ప్రత్యేకంగా తండ్రి మీరు కనుదృష్టి ఉంచి అయ్యా ఒక ప్రణాళికలో మా కోసం ఈ లోకానికి దిగి వచ్చి అయ్యా 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి శరీరధారిగా మా కోసం నలగొట్టబడి తండ్రి మా కోసం శిలువ మరణాన్ని ప్రభు అయినా మీరు భరించినందుకు నీకు స్తోత్రాలు. మరణించి తిరిగి లేచిన దేవుడు, సజీవునిగా ఉన్న దేవుడు అయ్యా, నిజంగా మరణం విడిచిన దేవుడు అయ్యా, మేము చేసిన పాప దోషములన్నిటిని బట్టి ప్రభా మీరు నలగొట్టబడతారయ్యా. నిజంగా మా కోసం ఎంత ప్రేమను చూపించావు ప్రభా. నిజంగా అంత గొప్ప దేవా, రాజులకు రాజు, మహోన్నతుడా, సజీవుడైన యేసయ్యా నీకే స్తోత్రములయ్యా, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన ఈ ఆరాధనలో ప్రభు మీరు మహిమనందయ్యా. నిజంగా ప్రభు మీరు మాత్రమే పూజారుడు, మీరు మాత్రం మహిమకు అర్హుడవయ్యా. ఎందుకంటే ప్రభు మంచి ప్రభువైన నిజంగా ఇంత మంచి పని చేసింది మీరు మాత్రమే, ఇంత త్యాగం చేసిన దేవుడు మీరు మాత్రమే తండ్రి అయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో ప్రభా నిజంగా మీ కార్యము జరిగించినందుకు స్తోత్రాలయ్యా. అందరూ మమ్మల్ని చూసి అసహించుకున్న వారే, దూరంగా పోయేవారే కానీ తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమించిన వారు ఎవరు లేరయ్యా. ఇంత గొప్ప ప్రేమామూర్తి నీకు స్తోత్రాలయ్యా. ఇంకను నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయండి, ఇంకను నీ వాక్యం ద్వారా సరళంగా చేయండి, మా మార్గాల ద్వారాలు తెరవండి, నీ ఆశీర్వాద వంచనలోనికి నడిపించండి తండ్రి అయ్యా. నీకు వందనాలయ్యా అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. చేర్చబడిన మీ బిడ్డలందరి గురించి ప్రార్థన చేస్తాం. పేరు పేరు వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించండి, బలపరచండి తండ్రి. నైనా కదిలి నాట్యమాడాలి మీ బిడ్డ నీలో ప్రభా అయ్యా, సంతోషించాలి నీలో ప్రభా. అయినా ప్రతి చీకటి కార్యాలతో బంధించబడిన ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా. ప్రతి శాపం నుండి విడిపించండి, ప్రతి దోషం నుండి విడిపించండి అయ్యా. నీ విలువైన మీ రక్తాన్ని ప్రోత్సహించి మీ బిడ్డను ప్రభు గొప్ప వెలుగుకరంగా మార్చండి. వారి జీవితాలను కార్యము జరిగించమని నమ్మి నీ చెంతకు చేర్చబడిన మీ బిడ్డల జీవితంలో అద్భుతము జరిగించమని, అద్భుతాలు చేసే దేవానికి స్తోత్రములు. నోటి బోరగా మాత్రమే వాడుకొని మీరు మహిమనందు మీ బిడ్డల జీవితాల గొప్ప కార్యము జరిగించమని వాక్యం చేత అయా సరిచేయండి ప్రభా. నిజంగా సాగరమని సబ్బు వంటిది కాదా అన్నావు కదా తండ్రి, బండను బద్దలు తెలియదు శుద్ధి వంటిది కాదా నా వాక్యం అని మీరు సెలవిచ్చినారు కదా తండ్రి. నాయన అర్థం వంటిది కాదా అన్నారు నిజంగా తండ్రి. నాయన నీకే వందనములు స్తోత్రములయ్యా. నీ వాక్యము చేత సూటిగా మీ బిడ్డలతో మాట్లాడి బలపరచమని, కార్యములు జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామమున ఈ ప్రాంతంలో అడ్డుపడుతున్న వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి కార్యం యేసును కాల్చివేయండి తండ్రి. ప్రతి శోధనను తొలగించమని మీరు మహిమనందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. చేర్చవలెన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను పిల్లల. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం, అపోస్తల కార్యముల